మాకు బాలసముద్రంలో ప్రాపర్టీ ఉంది. శివశంకర్ అనే ఈ అడ్వకేటు నాకు 2008 నుంచి పరిచయం. అయితే ఆ ప్రాపర్టీ హైకోర్టులో ఉంటే, మా స్టేలో ఉంటే తొందరగా కానిస్తానే ఆయన నా ప్రాపర్టీకి సంబంధించిన కాగితాలు తీసుకొని అది కాకపోగా రామయ్య అనే ఒక వ్యక్తిని పట్టుకొచ్చి ఆ ప్రాపర్టీ నాకు ఇవ్వాలి, తక్కువ రేటుకి ఇవ్వాలి, అతి తక్కువ రేటుకి ఇవ్వాలని ఒక దొంగ నోటరీ కాగితం నా పేరు నేను బాకీ ఉన్నట్టు సృష్టించి జైపాల్ రెడ్డి గారు అనే అడ్వకేట్ సంతకం ఉన్నటువంటి ఫోర్జరీ సంతకం ఉన్నటువంటి కాగితాన్ని సృష్టించి నన్ను పోలీసుల దగ్గరికి, ఏసీపీ గారి దగ్గరికి, సుబేదార్ సిఏ దగ్గరికి, ఎస్ఐ గారి దగ్గరికి 3 సార్లు పిలిపించి వాళ్ళందరికీ చెప్తే ఈ సంతకాలు నాయి కావు, ఇదంతా నాకు సంబంధించిన కాగితాలే కావు అని చెప్పేస్తే వాళ్ళు సివిల్లో చూసుకోమని రామయ్య గారు చెప్పింది. దీని అంతటికి పాత్ర ఏంటంటే శివశంకర్. తర్వాత నేను పోయి జైపాల్ రెడ్డి గారిని అడిగాను, సార్ ఈ నోటరీ కాగితం మీరు చేశారా, నోటరీ మీరు చేశారా అని అడిగాను. అడిగితే నా సంతకం కాదు, నాది కాదు అని జైపాల్ రెడ్డి గారు నోటరీ అడ్వకేట్ గారు చెప్పారు. నెక్స్ట్ దీని మీద కోర్టులో కేసు 2019లో వేశారు. వేసేసి నాకు ఇవన్నీ దొంగ కాగితాలే టోటల్గా. అయితే జైపాల్ రెడ్డి గారి సంతకం వేరే దగ్గర గమనిస్తే వారి సంతకం ఇది, జైపాల్ రెడ్డి గారిది. దీంట్లో పెట్టిందేమో ఇది ఫోర్జరీ సైన్. అయితే ఈ విషయంలో అప్పుడు కోర్టులో కేసు నడుస్తూనే ఉంది. నేను 55 లక్షలు బాకీ ఉన్నాను అని చెప్పేసి కోర్టులో కేసు వేశారు. కోర్టులో కేసు నడుస్తుంటే 5 లీగల్ నోటీసులు పంపాడు. నువ్వు 55 లక్షలు బాకీ ఉన్నావు, తీర్చకపోతే సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకుంటాను, 5 లీగల్ నోటీసులు పంపాడు. ఆయన అడ్వకేట్ అయ్యి ఉండి తెలుసుండదా, కోర్టులో కేసు ఉంది, ఆయనే ప్లేంటిఫ్కు అడ్వకేటు, ఆయన 5 లీగల్ నోటీసులు పంపి మాటికి టెర్రరైజ్ చేయటం. తర్వాత వాటన్నిటికీ రిప్లైలు కూడా ఇచ్చాను. తర్వాత ఈ కేసు మొత్తం చూసినాక జడ్జి గారు ఏం చెప్పారంటే, సూట్ ఈజ్ నాట్ మెయింటైనబుల్ ఉన్నారు, అన్నీ తెలిసి ఏమో యాక్షన్ జరిగితే అన్నీ తెలిసే జరిగినాయి, వీళ్ళకు తెలుసు, వాళ్ళకు తెలుసు. దానికి ఒకరోజు ఫోన్ చేసి కేసు మధ్యలో డిస్మిసల్ పిటిషన్ ఎట్లా పెట్టారు మీరు అంటే, జడ్జి గారు నాకు ఫోన్ చేశారు, వాట్సాప్ కాల్ చేశారు, దాని డేట్ టైం కూడా ఉంది. వాట్సాప్ కాల్ చేసి డిస్మిసల్ ఇది November 27 రోజు మార్నింగ్ 8 టైంకు 2022లో ఫోన్ చేయండి. ఫోన్ చేసి జడ్జికి ఎంత ఇచ్చావు, జడ్జిని ఎంత ఇచ్చి మేనేజ్ చేశావు అంటే, నేను మీ లేడీ జడ్జి అట్లా అన్నట్టు తప్పు, లేడీ జడ్జి అంటే నాకు తెలుసు మీ సంగతి, శ్యామ్ సుందర్ రెడ్డి మీ అడ్వకేట్ శ్యామ్ సుందర్ రెడ్డి సంగతి తెలుసు అని చెప్పేసి బెదిరించి మర్యాదగా కేసు కాంప్రమైజింగ్కి రాను, నేను డబ్బులు ఇచ్చేదే లేదు నీకు, నేను దీనికి కాంప్రమైజింగ్కి వచ్చుడు ఏంటి అని నేను అన్నాను. దాంతో ఏంది, ఒకరోజు ట్రయల్ చేస్తే 21/12/22 రోజున వాళ్ళ జూనియర్ అడ్వకేట్ను నేను కత్తి పెట్టి ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి భాగ్యమ్మ చిలక గారిని నేను కత్తి పెట్టి చంపడానికి వెళ్ళాను, కేసు విత్డ్రా చేసుకోండి అని చెప్పేసి జడ్జి గారికే చెప్పాను. చెప్పినట్టు జడ్జి గారి కోపం వచ్చి మా అడ్వకేట్ శ్యామ్ సుందర్ రెడ్డి గారికి నన్ను పిలవమని చెప్పారు. నేను పోయి ఇట్లా అమ్మ మేడం, ఇంతవరకు ఆ భాగ్యమ్మ చిలకని నేను చూడనే లేదు, అన్నెసర్లీ బ్లేమింగ్ చేస్తుంది అని చెప్పేసి చెప్పేవాడికి ఇట్లా కోర్టు కేసు నడుస్తా అంటే సేమ్ మ్యాటర్ మీద 5 లీగల్ నోటీసులు ఇచ్చారని కూడా జడ్జి గారికి చెప్పాను. అప్పుడు శివశంకర్ గారిని పిలిస్తే నాకు రాలేదు, అంటే ఆ టైంలో లేడు. ఈ విధంగా చేశారు.
ఈ దీని విషయంలో జనార్దన్ రెడ్డి గారు ఎక్సైజ్ సైబర్ క్రైమ్ సిఐ గారు కంప్లైంట్ ఇచ్చారు. సైబర్ క్రైమ్ సిఐ గారికి ఇట్లా అండి 12/1/23 నాడు సైబర్ క్రైమ్ సిఐ గారికి ఆ వాట్సాప్ కాల్ రికార్డ్ తీయండి. ఒక జడ్జి గారిని, పైగా లేడీ జడ్జి గారిని ఎంత ఇచ్చి మేనేజ్ చేస్తున్నావు అన్న మాట వాట్సాప్ కాల్ రికార్డులో ఉంటుంది. దాన్ని బయటికి తీయగలరంటే ఆ సిఐ గారు పిలిపించుకుని కాంప్రమైజింగ్ అండి, అడ్వకేట్తో ఎందుకు తలకాని నువ్వు చాలా విషయాల్లో ఇరికిస్తాడు, చాలా డేంజరస్ ఉన్నాడు అని చెప్పేసి ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు. ఆ వాట్సాప్ కాల్ రికార్డ్ బయటికి తీస్తే, ఆ కాల్ రికార్డును కనుక బయటికి తీస్తే శివశంకర్ నా ఒక్క కేసులోనే ఎక్కడికో వెళ్ళిపోతాం. ఇది సంగతి. ఇట్లా కాదని మా ఫాదర్ ఫ్రీడమ్ ఫైటర్ ల్యాండ్ ఒకటి ఉంది అసన్పర్తి దగ్గర, దాని మీద కన్నేసి ఒక కేసు ఫైల్ అయింది. దాన్ని ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, కేసు ఆల్రెడీ డిస్మిస్ అయిపోయింది కాబట్టి ప్రిజుడిస్లో లేదు కాబట్టి నేను ఉన్న ఫ్యాక్ట్స్ మీకు తెస్తున్నాను. ఒకవేళ కోర్టులో ఉంటే నేను ఈ టీవీ షూట్ రాకపోదు. తర్వాత 2 వ్యక్తులు నా భూమిని ఆక్రమించిండ్రు ఫ్రీడమ్ ఫైటర్ ల్యాండ్స్ అని కోర్టులో కేసు వేస్తే స్టేటస్ కో ఆర్డర్ ఉంది. ఆర్టీఓ కోర్టులో ఏమని చెప్పారు, ఇది ఆంధ్రప్రదేశ్ పాస్బుక్ అబయాన్స్లో పెట్టేశాము అని చెప్పి. అయితే వీళ్ళతో కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ పెట్టి ఆంధ్రప్రదేశ్ పాస్బుక్ లేదు, మాకు కొత్త తెలంగాణ పాస్బుక్ కావాలి అని అందరు అంటున్నారు. ఈ హ్యాండ్ రైటింగ్ శివశంకర్ గారిది అంటుంది. మరి ఇంతవరకు నిజమో నాకైతే తెలీదు. కవిత అంత ఎడ్యుకేటెడ్ కాదా చేసి కొత్త పాస్బుక్ తీసుకున్నాం. కోర్టులో 2 కేసులు పెండింగ్ ఉన్నాయి. ఒకటి సివిల్ కేస్, స్టేటస్ కో ఆర్డర్, ఇట్ ఈస్ నాట్ క్వాష్ టిల్ నౌ, కేస్ ఈస్ రన్నింగ్. ఆర్టీఓ కోర్టులో ఆ పాస్బుక్ కెప్ట్ ఇన్ అబయాన్స్, ఆంధ్రప్రదేశ్ పాస్బుక్కే అబయాన్స్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు తెలంగాణ పాస్బుక్, కొత్త పాస్బుక్ తీసేసుకున్నాం. ఇదే విషయాన్ని బండి నాగేశ్వరరావు గారిని అడిగాను, మరి ఏంటండి ఇది, హైకోర్టు నుంచి వాళ్ళ ఆర్డర్ తెస్తే హైకోర్టు ఆర్డర్ ప్రకారంగా మేము చేశాము అన్నారు. అప్పుడు తహసీల్దార్ మరి హైకోర్టులో 576/2/1కు చేయమని మీరు 2/1/1 1/1కి ఎట్లా చేశారు అని అంటే, ఇదంతా అవుతుంది సార్, శివశంకర్తో మాట్లాడుకోండి సార్. నేను అడిగా, శివశంకర్ ఏమైనా ఎమ్మెల్యేనా సార్, శివశంకర్ ఏమైనా సీఎమా సార్, శివశంకర్ ఏమైనా మినిస్టరా సార్, ఆయనని ఎందుకు అడగాలి సార్ నా భూమి సమస్యలు అంటే, నేనేం చెప్పలేను, ఆయనతో మాట్లాడుకుంటే మీ పనులు అయితే లేకపోతే కాదు. ఈ విధంగా మానసికంగా భౌతికం చాలా బాధలు పెట్టి ఆఖరికి హై బీపీతో ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ జాయిన్ అయ్యి 50 mg వాడాల్సి వచ్చింది. 50 mg ఆఫ్ దిస్ స్టెరాయిడ్స్ 50 mg, మనిషికి 5 mg ఎక్కువ. కన్ను పోయే స్టేజ్లో ఇప్పటి కూడా లాస్ట్ 80% ఐ విజన్ డ్యూ టు హరాస్మెంట్ ఆఫ్ దిస్ అడ్వకేట్ ఉంది. అందుకే అందరు గమనించండి, నాలాంటి బాధితులు ఎంతోమంది ఉన్నారు. మరి ఏం సాధిస్తాడు, ఏది లీగల్గా పోడు. ఇప్పుడు అనవసరంగా కొత్త పాస్బుక్ తీసుకుని ఆ భూమిని 6 కోట్ల విలువ చేసే భూమిని 30 లక్షలకో 40 లక్షలకో కొట్టేద్దామని మాస్టర్ ప్లాన్లో ఉన్నారు.